హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్. అదేంది గుడ్ మార్నింగ్ చెప్తున్నాం, మేము ఈ వీడియో ఎప్పుడు చూస్తామో నీకు తెలుసా? గుడ్ మార్నింగ్ చెప్తున్నాం ఏంది అని మీరు అనుకోవచ్చు. డేలో ఎప్పుడు ఫస్ట్ టైం కలిసినా కూడా మనం గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, అర్థమైందా? లాస్ట్ టైం కలిసినప్పుడు గుడ్ నైట్ చెప్పొచ్చు అనమాట. ఆ డేలో ఎప్పుడు ఫస్ట్ టైం కలిసినా అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తే అది కరెక్ట్ వర్డ్ అన్నట్టే. సో ఇదైతే నాకు ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు మాకు యూసఫ్ సార్ అంటుండే, ఇంగ్లీష్ అయితే బాగా చెప్తుండే. టాపిక్ అయితే ఎటో పోతుంది, దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. మళ్ళీ అటు పోతే ఇటు రాదు. సో అందుకని బ్లాగ్ గురించి మాట్లాడుకుందాం. సో పొద్దున్నే లేచి ఆ రోజైతే దోశలు పోసేసిన. సో మా సమీక్షకు దోశలు పెట్టిస్తే తను దోశలు తింటుంది. మా చిన్న పాప ఆల్రెడీ లేచి కొన్ని పాలు తాగేసి మళ్ళీ పడుకుంది తను. సో ఫస్ట్ న్యాప్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దామన్నట్టుగా క్యారెట్స్ చేస్తున్నాను నేను. అండ్ ఇవి హైబ్రిడ్ క్యారెట్స్ అంటే మా వారు చెప్పారు. చూడ్డానికి స్మూత్గా ఉన్నాయి అన్నమాట. లోకల్ క్యారెట్స్ అయితే కొంచెం బర్కులు లాగా ఉంటాయి మీద, స్మూత్గా ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ అని మా వారు చెప్పారు. నాకు కూడా తెలియదు. ఏంది ఈ మధ్య బాగా హెల్త్ కాన్షియస్ అయినట్టున్నారు, క్యారెట్ బీట్రూట్ తింటారు అని అనుకుంటారా? అంత సీన్ లేదు. ఈ బీరకాయలకి ఇట్లా రేట్ ఎక్కువ పెరిగినాయి కదా, 60 రూపాయలకు హాఫ్ కేజీ అంటే, అదే ఇదైతే 30 రూపీస్కి హాఫ్ కేజీ వస్తుంది కదా, అందుకనేసి వీటి మీద పడ్డాం. మళ్ళీ ఆరోగ్యము ఈజీగా అవుతుంది నాకు కూడా పని, అందుకని తక్కువ రేటు, అందుకనే ఇవి తెచ్చుకున్నాము. ఒక వీక్ ఇవి తెచ్చుకున్నాం అన్నట్టు. సో మా చిన్న పాప లేచేసరికి ఉగ్గు చల్లగా కావాలన్నట్టుగా చేస్తున్నాను నేను చేస్తూనే ఉన్నా, తను లేచింది. యాక్చువల్ అయితే ఉగ్గు కొంచెమే ఉంది, అంటే 3 డేస్కి అయిపోతుంది. సో అందుకే ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవాలన్నట్టుగా ఈ వీడియోలో అది కూడా ఇంక్లూడ్ చేసిన. అండ్ ఇంకా కొన్ని థింగ్స్ కూడా యాడ్ చేసిన ఉగ్గు ప్రిపరేషన్లో, నేను అది కూడా లాస్ట్లో మెన్షన్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా సమీక్ష తినేసింది కదా, సో స్నానం ఇట్లా పోసుకొని నేనైతే అంగన్వాడికి తీసుకెళ్ళిపోతున్నాను తనని. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా మా సమీక్షకు ఫ్రాక్ కుట్టినా అని, నెక్స్ట్ డే అంగన్వాడికి కూడా వేసుకోయింది అనేసి. సో ఇదే అది అంగన్వాడికి వేసుకోతుంది. ఆ రోజు ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోతుంది, నాకంటే రా మమ్మీ దా లేట్ అవుతుంది నాగమా అని చేస్తుంది. సో ఆ రోజు రెడీ ఇక పోతున్నాం మేము. వీడియో తీస్తుంటే తను వీడియోలో కనిపిస్తలేదు, ఇటు అటు జాక్కుంటుంది రోడ్ మీద. సో మాకైతే వెహికల్స్ ఏం రావు మా ఈ గల్లీలో. సో అందుకని తను చేయి పట్టుకోకుండా అవసరం లేదు, తనే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ తనకి లంచం అన్నమాట, స్కూల్కి వెళ్ళడానికి. ఈ కేక్ కావాలి తనకి, ఇదంటే బాగా ఇష్టం. వాళ్ళు ఎంతుంటే జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది, దానికి 5 రూపీస్. డైలీ కొనిస్తారా? జంక్ ఫుడ్ అంత మంచిదిగా అని చెప్పకండి, నేను డైలీ ఏం కొనియా. ఎప్పుడో ఒకసారి ఆ షాప్ మేము స్కూల్కి వెళ్ళే టైం కల్లా క్లోజ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసి ఉంటుంది, ఆ రోజే కొనిస్తాను నేను. అండ్ ఇక్కడ పిల్లల్ని ఓంగానే నేను విజ్ చేస్తాను, పిల్లలందరినీ గుడ్ మార్నింగ్ అని అందరు విజ్ చేస్తాను నన్ను కూడా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బాయ్ అని చెప్తాను అందరికీ. సో అట్లా విజ్ చేయడం వల్ల మన పిల్లలకు కూడా అలవాటు అయితే ఉంటుంది కదా, అందుకని నేను విజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను పిల్లల్ని, అక్కడ ఉన్న పిల్లలందరినీ. అండ్ పోయేటప్పుడు ఉగ్గు చేసేసి పోయినా కదా, వచ్చేసరికి చల్లారింది. అండ్ మా పాపకు తినిపిస్తున్నా, మా చిన్నోని తినిపిస్తున్నా. తను తినేసింది. ఇంకా యాక్చువల్లీ ఆ రోజు మా ఆయన తీసుకొచ్చి మా పాపని సమీక్షని స్కూల్ నుంచి, ఆయన వచ్చేటప్పుడు లేస్ ప్యాకెట్ తీసుకొచ్చిండు, 2 తీసుకొచ్చిండు. ఆమె ఏంటంటే ఒకటేసారి 2 లోపటేసేస్తుంది. ఆల్రెడీ పోయేటప్పుడే కొనిచ్చినా తీసుకురాక ఏం కొనియకని చెప్పినా, కానీ ఆయన వింటారా? పిల్లలు వినరు కదా. పాల ప్యాకెట్ కన్నా ఆగితే ఇవి కావాలి అన్నదంట. సో అందుకనే కొనిస్తే తన కోటిచ్చి మిగతా తను చూడకుండా నేను లోపటేసేస్తున్నా. మళ్ళీ కనిపిస్తే నాకు కావాలని తను అదే తింటుంది, అందుకనేసి నేను తినేసిన తనకు తెలియకుండా. జంక్ ఫుడ్ అయితే ఎక్కువ నేనే తినేస్తా, పిల్లలకు కనబడకుండా నేను లోపటేసేస్తాను అన్నమాట, అట్లా వేస్తా. అండ్ ఇక్కడ చెప్పినా కదా 3 డేస్ ముందు నుంచే, ఇంకా ఉగ్గు అయిపోతాను 3 డేస్ ముందు నుంచే నేను నానబెట్టుకుంటాను. ఎందుకంటే అవి నానాలే, మొలకలు రావాలి, మళ్ళీ ఎండాలి. సో ఇంత ప్రాసెస్ పడుతుంది కాబట్టి. మళ్ళీ వర్షాకాలము తొందరగా ఎండాకాలం అంటే ఒక్క రోజులో ఎండిపోతాయి, కానీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు పడకుండా వెదర్ తేమగా ఉంటుంది, అందుకని తొందరగా ఎండవు. అందుకని నేను 3-4 డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటా. మళ్ళీ టైంకి హడావిడి చేస్తే ఫాస్ట్గా అయ్యేటివి కావు కదా, మొలకలు కూడా రావాలి కదా, అందుకనేసి. అండ్ ఈ మొలకలలో నేను మొలకలతో ఉగ్గు ప్రిపరేషన్ అని ఒక వీడియో పెట్టినా కదా, అందులో లేని కొన్ని ఇంట్లో కూడా యాడ్ చేసిన కొన్ని వస్తువులు. అవి ఏంటంటే శనగలు, నువ్వులు అండ్ పచ్చజొన్నలు కూడా యాడ్ చేసిన, వీటిని కూడా మొలకలు తెప్పించిన అనమాట. సో మొత్తం 5 or 6 అయినాయి అనమాట. సో నేను లాస్ట్లో అంటే ఇంకొక వీక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఉగ్గు ప్రిపరేషన్ వీడియో పెడతా. టోటల్గా నేను ఏమంటారు వాటిని చిరుధాన్యాలు వాడుతున్నాను నేను పాప ఉగ్గుకి ప్రిపరేషన్కి, అదంతా నేను మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతా. సో ఇందులో జస్ట్ చూపెట్టిన అంతే. మా వారు వచ్చేసి తింటూరు ఆయన.
సో ఆఫీస్కి నుంచి ఆయన లంచ్ ఏం తీసుకెళ్ళరు, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేస్తారు, టిఫిన్ వచ్చేసి బయటనే చేస్తారు. పిల్లలతో మాకు నైట్ పడుకునేసరికి 12 అట్లా అవుతుంది కదా. సో పొద్దున్నే లేచి నాకు టిఫిన్స్ చేసి అంత ఓపిక అయితే ఉండట్లేదు, అందుకని నేను చేయట్లేదు. ఆయన అయితే బయట తింటారు. సో అండ్ ఆయన చిన్న పాప అయితే వండుకుంది. సో మొలకలు వచ్చేసిన అవైతే ఎండబెట్టేసిన, ఇవైతే దంపుడు బియ్యం అంటారు తెలుసా మీకు, అన్పాలిష్డ్ రైస్ అనమాట. ఇవైతే మా వారి కోసం తెప్పించింది డాడీ. అప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు బియ్యం పట్టించేటప్పుడు చెప్తే కొన్ని అన్పాలిష్డ్ రైస్ తెప్పించింది అనమాట, ఒక 10 kgs అట్లా. సో తింటే మీకు నచ్చితే మళ్ళీ కావాలంటే కూడా తెప్పిస్తానంటే మా వారి కోసం తెప్పించారు అవి. ఆయన ఒక్కసారి వండుకున్నంట, తర్వాత ఆయనకు నచ్చలేదు, అవి పక్కకు పెట్టేసారు. సో పాపకు ఉగ్గులోనన్నా పనికొస్తాయి అన్నట్టుగా నేను ఉగ్గులు అవే చేస్తున్నాను నేను, అన్పాలిష్డ్ రైస్. ఇవి మనం తింటే ఏంటంటే ఇవి ఆల్రెడీ స్వీట్ రైస్, ఇప్పుడు పాలిష్డ్ రైస్ ఏంటంటే తీయగా ఉంటుంది కదా. ఇవి తినేసి అవి తినాలంటే తినలేమన్నమాట, అలవాటు కాదు, అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఒకసారి ఎట్లా వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఉన్న ఖరాబ్ అవుతాయి అవి అన్నట్టుగా నేను పాపకు ఉగ్గులో చేస్తున్నా. అండ్ ఉగ్గు మిక్స్ పట్టడానికి నేను ఈవినింగ్ 6 అట్లా మొదలు పెడితే 10 దాకా పడుతూనే ఉంటాను, అంటే మొత్తం అదే పనిలో ఏముండ. సో మిక్సీ గరం అవుతా ఉంటే అట్లనే పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది. అట్లా నేను ఏం చేస్తాను అంటే ఒక 2-3 minutes పడతా, మళ్ళీ పక్కకు పెట్టేస్తా చల్లగా అయ్యేదాకా. ఆ లోపల ఉన్న పిండి మిక్సీ 2 కూల్ అయ్యేదాకా అట్లా పడుతూనే ఉంటాను అనమాట. ఒకటేసారి పడితే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మా చిన్న పాప అంబాడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసింది, తనకి బయట ఆడుకుంటుంది సెల్లార్లా. మా సనక్ష టీవీలో పెట్టింది మూతి. ఒక్కొక్కసారి ఎంత అంటే వచ్చి కూర్చొని టీవీ చూసుకుంటే ఇంట్లో ఆడుకో అంటే ఆడుకోదు, ఒక్కోసారి మాత్రం టీవీలోనే పెడుతుంది, ఎంత పిలిచినా కూడా అస్సలు వాళ్ళకది. సో ఉగ్గు అయితే ప్రిపరేషన్ అయిపోయింది, మిక్సీ పట్టుడు అయిపోయింది. ఎంత మెత్తగా పడితే అంత మంచిగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంటుంది కదా. ఒకటేసారి అది మంచిగా మిక్సీ కాలే అనుకోండి, వాళ్ళకి డైజెస్ట్ కాదు, మోషన్లో కూడా అట్లనే వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ నాకు ఇంకొకటి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు ఎందుకు డ్రై ఫ్రూట్స్ వాడట్లేదు పిల్లలకి, బాదాము కాజు ఇవన్నీ బాగా హెల్దీ ఫుడ్స్ కదా, మీరెందుకు మీ ఉగ్గు ప్రిపరేషన్ వీడియోలో అవి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. అసలు అవి మనకే అరగవి, మనకే రాత్రి నానబెట్టుకొని పొద్దుగాలు తినాలని చెప్తారు మనకు డైటీషియన్స్ ఎవరైనా మనం కన్సల్ట్ అయితే. అట్లాంటి పిల్లలకు అరుగుతుంది, ఇప్పుడే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, గ్రోత్ అవుతూ ఉంటుంది వాళ్ళ డైజెషన్ సిస్టము. సో అందుకని అవి పెట్టకండి. అండ్ మెయిన్గా డ్రై ఫ్రూట్స్ వల్ల ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పిల్లలకి. సో అవాయిడ్ చేయండి వీలైనంత మట్టుకు. తర్వాత పెద్దగా కనుక మస్తుగా తింటారు. ఇప్పుడు నేను చేసే ఇవైతే సరిపోతాయి పిల్లలకు, ప్రోటీన్ విటమిన్స్ అన్నీ వస్తాయి. నేను చూపెట్టిన ఈ ఉగ్గు ప్రిపరేషన్లో అయితే వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇందులో దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ అయితే అసలు అవసరమే లేదు, నేను అందుకే వాటి జోడికి పోవట్లేదు. కావాలంటే ఫ్రూట్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్ పెట్టుకోండి, కానీ డ్రై ఫ్రూట్స్ అయితే వద్దు ఇప్పుడైతే, నా సజెషన్ ఇదైతే. సో ఆ రోజైతే ఉగ్గు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసిన, ఎందుకంటే అది 1 weekకే అయిపోతుంది. నేను కొంచెం చేస్తే ఒక్కరోజు పిల్లలు ఎక్కువ తింటారు, ఒకరోజు మొత్తానికి తినరు, ఒకరోజు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. అట్లా ఒకటేసారి ఇది ఒక్క రోజులో చేసేది కాదు కదా, 3-4 days ముందు నుంచే వేసుకోవాలి. అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసిన నేను ఈసారి. అండ్ మా సనీషన్ కూడా ఒక్కొక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా చూడమని తను, అంతే నచ్చింది. ఫస్ట్ ఏమో చూడలేదు, తర్వాత నచ్చి ఇంకొంచెం తింటా, బాగుంది సూపర్ అంటుంది తను. మా చిన్న పాప అయితే కింద పేలాలు వస్తే వీటిని అయితే ఎరక తింటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుదర్శన రెడ్డి, నేను అర్చన, బాయ్.